మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనం ఒక రియల్ ఫైటర్ని అయితే చూడబోతున్నాం ఈ వీడియోలో. రియల్ ఫైటర్ అని ఎందుకు అన్నానంటే, తన రెండు కాళ్ళు కూడా పోలియోతో నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన తన స్వశక్తితో బ్రతుకుతున్నారు. సో ఆయన నిజంగా కూడా రియల్ ఫైటర్. అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయుడు. ఇటువంటి వాళ్ళని చూసి అన్నీ సరిగ్గా ఉన్న వాళ్ళు వేరే వేరే పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అవి తప్పు, మనం కూడా కష్టపడి పని చేసుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా వీడియో చూసాక మీకు అనిపిస్తుంది. సో ఆయన స్టోరీ ఈరోజు మనం చూసేద్దాం రండి. గోవింద్ గారు, మీకు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి అసలు? నేను పుట్టినప్పుడు 2వ సంవత్సరం వరకు కూడా బాగానే నడిచానని చెప్పడం జరిగిందని మా నాన్నగారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే సో ఏమైందంటే, ఆ టైంలోనూ పోలియో డ్రాప్స్ పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల, మా నాన్నగారికి కూడా పెద్దగా తెలియకపోవడం వల్ల ఈ ఒక నైట్ ఆటోమేటిక్గా జ్వరం వచ్చి మెడ, చేయిలు, కాళ్ళు అన్నీ కూడా పడిపోవడం జరిగింది. సో అది చాలా వరకు చాలా హాస్పిటల్స్ మా నాన్నగారు తిప్పడం జరిగింది. కానీ ఎవరన్నా అడిగినా సరే ఇంకా కాళ్ళు అనేది రావడం జరగదు. ఇంకా బూట్లు ఏమైనా పెట్టించుకుంటే బాగుంటుంది అనేసి అప్పుడు కొంతవరకు నడవడానికి అవుతుందంటే, అప్పుడున్న పరిస్థితి ఆర్థిక స్తోమతను బట్టి మా నాన్నగారు ఈ బూట్లు అనే దాని మీద వెళ్ళకపోవడం వల్ల నేను ఒకనొక టైంలో ఇంటికే పరిమితం అయ్యేవాడిని అనమాట. ఇంటికి పరిమితం అంటే కూర్చుని దేకేవాడిని. ఇప్పుడంటే ఇంకా నేను పాక్కుంటే వెళ్తున్నాను, కానీ అప్పుడైతే ఇంట్లోనే కూర్చుని దేక్కుని ఇంట్లో ఉండేవాడిని. అయితే ఇలాంటి సందర్భంలోనూ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏమన్నారంటే, మా నాన్నగారిని వచ్చి ఈ కుర్రోడు దేనికి పనిచేయడు, అయితే ఈ కుర్రోడికి ఎక్కడైనా సరే వీడి పోషాకారం వీడికి జరగాలంటే కనుక ఎక్కడైనా రోడ్డు సైడ్ ఎక్కడైనా సరే చిన్న క్లాత్ వేసుకుని, అప్పుడు అలా అనడం వల్ల ఏంటంటే చిన్న క్లాత్ వేసుకుని రోజు అడుక్కుంటే ఆడి సంపాదన ఆడికి వస్తుందని మా నాన్నగారికి చెప్పడం జరిగింది. అయితే మా నాన్నగారు ఏమన్నారంటే, అసలు సమస్య లేదు, అలాంటి పరిస్థితి రానివ్వండి, నేను ఎలాగైనా సరే పెంచుతానని చెప్పేసి అనడం జరిగింది. నా తర్వాత నలుగురు పుట్టడం కూడా జరిగింది. 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే నేను ఏ రోజు కూడా అధైర్యపడకుండా 3వ క్లాస్ వరకు మామూలు ఎలిమెంటరీ మున్సిపల్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇక ఇంట్లో పెద్ద కొడుకుని అవడం వల్ల ఆర్థిక పరిస్థితులు కొంచెం భారంగా మా నాన్నగారు ఒకరి వల్ల అవుతుందనేసి నేను ఏం చేయడం జరిగిందంటే, చిన్న కార్లు, మోటార్ సైకిల్ వాష్ చేసే దాంట్లో పనికి కుదరడం జరిగిందండి. ఆ పనికి కుదిరిన తర్వాత రోజుకి 1/2 కిలోమీటర్ పాకుని వెళ్ళేవాడిని. అప్పట్లో ట్రైసైకిల్స్ కానీ ఇలాంటివి కూడా అవైలబుల్గా లేవు మనకి. సో అప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఇచ్చేది కూడా మధ్యాహ్నం భోజనం వాళ్ళు పెట్టేసేవారు. రోజుకి 2 రూపాయలే జీతం ఇచ్చేవారు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆయన్ని ఒక్కడనే నమ్ముకుని 10 ఏళ్ళు ఉండిపోయాను ఆయన దగ్గరే. 10 ఏళ్ళు ఉండిపోవడం వల్ల ఏమైందంటే, వాళ్ళు 2 రూపాయల నుండి 80 రూపాయల జీతం దాకా చేయడం జరిగిందండి. ఆ తర్వాత నేను ఇలాగ పని చేస్తున్నాను కదా, సొంతంగా ఏమైనా పెట్టుకుని, అంటే ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాను కదా, సొంతంగా నేను ఎందుకు చేయలేను అనే ఒక తపనోటి నాలా ఏర్పడి నేనేం చేశానంటే, ఆటోలకి అట్లకి గ్రీజ్ పెట్టే షాప్ ఒకటి స్టార్ట్ చేసుకున్నానండి, మెకానిక్ సెక్షన్ టైప్. స్టార్ట్ చేసిన తర్వాత నేను మా తమ్ముడు కాకుండా నలుగురిని పోషించడం కూడా జరిగింది. అందులో పనికి కుదిర్చి పనికి జీతాలు ఇచ్చుకొని జరగడింది. అప్పుడే అనుకోనండి, నేను కూడా ఏంటంటే నాలా ఉన్న వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒకసారి పట్టెడు అన్నం పెట్టాలని ఆలోచన అండి. అది బాగా దృఢంగా నాటుకుపోయింది అది. సో అలాగే నేను ఆ వచ్చిన అమౌంట్లోనే కొంతవరకు మేరకు పక్కన పెట్టి, అప్పటికైతే ఇంకా వివాహం అది కాలేదు, కొంత మేరకు పక్కన పెట్టి ఆ డబ్బుల్ని సంవత్సరానికి ఒకసారి అనాథ పిల్లలకి కాళ్ళు లేని వాళ్ళకి ఇలాగ భోజనాలని ఇలాంటివన్నీ ఏర్పాటు చేసేవాడిని. అలాంటి టైంలోనూ కొంతవరకు కూడా ఇది బాగా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఒక 2-3 సంవత్సరాల వరకు మీడియాకి ఎక్కడ కూడా రానివ్వలేదు బయటికి. ఒక టైంలో మీడియా వాళ్ళు కొంతమంది వచ్చి బుచ్చయ్య చౌదరి గారిని ఇలాంటి వాళ్ళని కేకేయడం జరిగింది. కేకేసిన తర్వాత కొంతవరకు వచ్చి ఆయన అప్పుడు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారో తనకి ఏదైనా చెయ్యాలి అనే దాని మీద ఆయన ఏం చేశారంటే, అప్పట్లో నేను చేసిన దగ్గర ఆయన కూడా రగ్స్ అవి ఇవ్వడం కూడా జరిగింది అనాథ పిల్లల దగ్గర. సో అలాగా జర్నీ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ గ్రీజ్ వర్క్ అనేటప్పటికి ఏమవుతుందంటే, కాలక్రమేణా వ్యాపారం తగ్గిపోవడం జరిగింది అది. ఎందుకంటే ఆటోలన్నీ కూడా గ్రీజ్లెస్ బళ్ళు రావడం ఇట్లాంటివన్నీ జరగడం వల్ల కాలక్రమేణా మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అప్పుడు నాకు వివాహం అయ్యి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందండి, 15 ఏళ్ళు అవుతుంది. అయితే తను కూడా ఏంటంటే, అమ్మాయిది ఇక్కడ కూడా కాదు, శ్రీకాకుళం, ఎవరో పెద్దలు తెచ్చిన సంబంధం. తను అనాథ పిల్లల కాళ్ళకి చేస్తున్నారు కదా, నన్నేంది చూడనే ఒక ధోరణితోనే ఆవిడ నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వద్దన్నారు, అయినా సరే చేసుకుంది బలవంతం. చేసుకున్న నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆవిడ సుఖపడింది లేదు, సంతోషంగా ఉండేది లేదు. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి దాని మీద ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి ఇంటికి. అప్పుడు ఇదే షాపు, ఇక్కడ పెట్టిన జ్యూస్ షాప్నే కడియంలోనూ 1 సంవత్సరంన్నర కిందట కడియంలోనూ, అంటే ఇక్కడ షాపులు రెంట్లు ఎక్కువైపోయి అడ్వాన్స్లు పే చేయలేక
ఇలాగ షాపులు వేరే చోట కడియంలో నేను ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు కొంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతవరకు సహాయం చేయడం జరిగింది నాకు. చేసిన తర్వాత అక్కడ నేను షాప్ స్టార్ట్ చేసినా సరే వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు. రోజుకి 200-300 రూపాయలు ఇక్కడ నుండి ఆయిల్ పెట్టించుకుని వెళ్తే వ్యాపారం సాయంత్రం దాకా ఉంటే 200-300 రూపాయలు 400 రూపాయలు ఆదాయం వచ్చేది అక్కడ. ఓ సంవత్సరం వరకు కూడా నేను ఊరికనే అద్దె కట్టినట్టుగా అయింది. అక్కడ కొంచెం వేరే చోట బ్యాంకుల్లో వాటిల్లో అప్పులు తీసుకోవడం కూడా జరిగింది. అప్పులు కూడా కట్టలేక లాస్ అయిపోవడం కూడా జరిగింది. ఒక నెల రోజులు షాప్ మూసేసి ఇక్కడ రాజమండ్రిలో షాప్ ఎత్తుకుందాం అని చెప్పి షాప్ ఎత్తుకున్నాను. సో ఈ షాప్ వచ్చి అప్పుడు ఇక్కడ వచ్చి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి. మనకి లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ ఇయర్కి 1 ఇయర్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ వ్యాపారం బాగుంది, కానీ ఈ సంవత్సరం పోటీ ప్రపంచం అయిపోయి ఈ బొండాలు ఎలాగ ఇవన్నీ కూడా చాలా వరకు సఫర్ అయిపోతున్నానండి. సఫర్ అయిపోయి నలిగిపోతున్నాను అనమాట అండి. ఎందుకంటే ఫైనాన్షియల్ చూస్తే ఒత్తిడి ఎక్కువ అయిపోతుందండి. ఇంచుమించుగా తక్కువ చూసుకుంటే ఒక 2-3 లక్షల రూపాయల దాకా అప్పు ఉండడం జరిగిందండి. వాళ్ళు ఒత్తిడి కూడా జరుగుతుంది. వ్యాపారం సాగుద్దని అనుకుని నేను మెటీరియల్ అంతా పెట్టుకోవడం జరిగిందండి. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఒత్తిడి పెరుగుతుందండి. ఇక్కడ వ్యాపారం చూస్తే సాగతలేదు. ఇంట్లో తినడానికి కూడా కష్టకాలం అనే పరిస్థితి. షాప్ రెంట్లు ఇంచుమించుగా 5-6 నెలలు ఇక్కడ పెండింగ్, రెంట్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్ ఉందండి. ఇక్కడ మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి? ఒక పాప అండి 5th క్లాస్, పాప ఏమో 6th క్లాస్ అండి. అంటే వాళ్ళు బాగా చదువుతారా? పర్లేదండి, బాగానే చదువుతున్నారు. పెద్ద పాప ఎక్కువగా బాగా చదువుతుందండి. చిన్న పాప కొంచెం అటు ఇటుగా డౌన్లో ఉంది. అయితే ఏమైందంటే మనకి ఆ చిన్న పాపను కూడా ఈ మధ్య స్కూల్కి పంపడం మానేసాను. లాస్ట్ టైం మొన్న దీపావళి ముందు రోజు తనకి సుంచిబుడ్డు పేలిపోయి చెయ్యది కూడా కాలిపోవడం జరిగింది. మొత్తం ఫైర్ అయిపోవడం ఇదంతా తలగిలా అంతా కాలిపోవడం వల్ల ఇంచుమించుగా 2 months మళ్ళీ ఈ షాప్ క్లోజ్ చేయడం వల్ల ఈ వచ్చిన కస్టమర్స్ అంతా కూడా డైవర్ట్ అయిపోయారండి. ఇప్పుడు వ్యాపారం అసలు సాగడమే జరగలేదండి. కానీ ఉన్న పలంగా దీన్ని తీస్తే ఆర్థికంగా ఇంకా కూరుకుపోతాం. అలాగని చెప్పేసి దీన్ని ఏదో రకంగా నెట్టి ఈరోజు రేపు కడతామని చెప్పేసి అప్పుల వాళ్ళకి ఏదో సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మీ పరిస్థితి ఇలా ఉండడం వల్ల సమాజంలో చాలామంది ఇలాగ అంటే ఒక రుమాలు వేసుకుని ఈ పరిస్థితిలో ఇలా చేస్తే బాగుంటుంది మీ అబ్బాయిని మీ నాన్నగారితో అన్న పరిస్థితుల్లో అప్పుడు మీకు ఏం తెలియని వయసు అది. సో ఒక వయసుకి వచ్చాక మీకు ఎప్పుడన్నా ఎందుకు ఇలా కష్టపడడం, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితి అయితే అసలు ఆలోచనే రాలేదండి నాకు భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు, నా శక్తి మేరకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతవరకు కూడా నిరంతరం కష్టపడడానికే ప్రయత్నం చేస్తానండి. ఏ రోజు కూడా ఖాళీ ఉండను, ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉంటానండి. ఎందుకంటే ఇప్పుడు నేను వికలాంగుని అయినప్పటికీ కూడా కాళ్ళు ఉన్నవాళ్ళు చాలా అన్ని అవయవాలు కట్టగా ఉండి రోడ్డు మీద రకరకాలుగా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడల్లా నాకు చాలా అసహ్యం పుడుతూ ఉంటుందండి. ఎందుకంటే తల్లిదండ్రులు భారం అయిపోతారు, తాగడానికి రకరకాల విన్యాసాలు రకరకాల విధానాల్లోకి పోతున్నారండి. సో ఇలాంటి వాళ్ళందరికీ నన్ను చూసానే మోటివేట్ అవుతారనే దాని మీద చాలామంది కస్టమర్లు వచ్చినప్పుడు కూడా అడుగుతారు, నువ్వు ఎలాగా ఇది ఏంటి ఇదంతా ఎలాగా అనే దాని మీద మనకి చెప్పడం జరుగుతుంది. మీరు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కానీ కొంతమంది ఎన్జిఓస్ అయితే ఉంటాయి, వాళ్ళకి కానీ సుమన్ టీవీ తరపు నుంచి మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటే చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే అండి, మా పిల్లలిద్దరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగానే చదువుతున్నారు. అయితే ఏంటంటే నా ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు వాళ్ళని చదివించడానికి. ఎవరైనా సరే ఈ ఎడ్యుకేషన్ పర్పస్గా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆ పిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అలాగే నాకు కష్టపడే తత్వం ఉంది, నేను కష్టపడతాను. కానీ ఒక్కొక్కసారి ఆరోగ్యరీత్యా కూడా నాకు కూడా సరిగ్గా హెల్త్ కూడా బాగుపడడం జరుగుతుందండి. 3 నెలలకి 4 నెలలకి కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. సో దానివల్ల ఏంటంటే ఈ ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, ఇదంతా కూడా ఎలాగ చేయాలనే దాని మీదే ఎక్కువగా మదన పడుతూ ఉంటాను. అంటే మీ ఆర్థిక పరిస్థితి బాగోని కారణంగా ఈ వృత్తే కాకుండా ఏ వృత్తిలోనైనా కష్టపడి పనిచేస్తానంటున్నారు. సో గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ మీ దగ్గరికి వస్తే సో వాళ్ళు ఈ పని చేసుకోవడానికి ఇంత సహాయం చేస్తాం, మీరు ఈ పని చేసుకోండి అంటే చేసుకుంటారు? ఖచ్చితంగా చేసుకుంటానండి. ఎందుకంటే దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే చూస్తానండి. ఇంకా దీనికి చాలా వరకు కావాల్సి ఉంది. నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడం వల్ల ఉన్నదాన్నే పెట్టుకుని నేను అలాగా గెంటడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఎన్జిఓస్ మా పిల్లల్ని చదివించడానికి వచ్చినా సరే, ఎవరైనా దాత సహాయం వచ్చి ముందుకు వచ్చినా సరే, ఖచ్చితంగా వాళ్ళు చేసిన సహాయాన్ని వృధా కాకుండా ఖచ్చితంగా కష్టపడి నా ఫ్యామిలీని నేను లీడ్ చేసుకోవడానికి పాటుపడతాను. మీ భార్య గారు మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా చూసి అంటున్నారు. ఆవిడికి కూడా సమాజంలో చాలా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. సో మీ మిస్సెస్ పాత్ర ఎంతవరకు ఉంది? ఖచ్చితంగానండి, ఆవిడ అన్ని విధాలుగా కూడా చాలా వరకు ఎదుర్కొంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎదుర్కొందండి ఇలాంటి సమస్యలు. కానీ ఏ రోజు కూడా ఆవిడ కుంగుపడకుండా అధైర్యపడకుండా నిత్యం నన్ను వెన్నంటే ఉండి నడిపించుకుంటూ తీసుకొస్తుందండి. నేను ఈ పెళ్ళి కాకముందు మినిమం దూరమైనా పాక్కుని వెళ్ళేవాడినండి. ఈరోజు ఆ పాక్కుని వెళ్ళే పరిస్థితి లేకుండా ఎత్తుకునేనండి ఎక్కడికైనా తీసుకుని వెళ్తుందండి. అలాగే పిల్లల్ని చూడడంలో కానీ నన్ను చూడడంలో కానీ ఎక్కడ కూడా ఆవిడ నిరంతర పోరాట పట్టిమిగా
ఆవిడ ముందుకు సాగుతూ వెళ్తుండడం జరుగుతుందండి. ఏ రోజు కూడా నాకు ఆవిడ ఆధారపడలేదండి. చాలా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. చాలామంది ఆవిడ మోటివేట్ చేయడానికి కూడా చాలామంది చేశారు, ట్రై చేశారు. అలాంటి వాళ్ళు చేసుకుని నువ్వేం బాగుపడతావు ఇట్లా అట్లా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి కూడా ఎదుర్కొన్న సమస్యలు కూడా ఉన్నాయండి ఆవిడ. కానీ ఏ రోజు కూడా ఆవిడ ఇలాంటి మాటలకి ఎక్కడ కూడా లెక్క చేయకుండా నాకు నిరంతరం వెన్నంటే ఉండి నడిపిస్తుందండి, తీసుకెళ్తుంది కూడా. ఇక పైన కూడా తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు జనరల్గా పిల్లలకి చిన్నపిల్లలు అంటున్నారు, చిన్నపిల్లలకి చాలా ఆశలు ఉంటాయి. నాన్న ఈ చాక్లెట్ కొను, నాన్న బళ్ళు కొను, లేకపోతే నాన్న ఈ గన్న కొను, ఏదైనా తీర్థానికి తీసుకెళ్ళి అంటారు. అటువంటప్పుడు మీ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? కానీ చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే నలుగురిలా తీసుకుని పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బండి మీద అంటే తీసుకెళ్ళగలుగుతాను, కానీ దిగి వాళ్ళతో నడిచే పరిస్థితి అయితే లేదు. పాపం వాళ్ళు కూడా చాలా పెయిన్ అనిపిస్తున్నారండి. పిల్లలు చిన్నోళ్ళైనా సరే ఇప్పుడు వాళ్ళకు కూడా కొంతవరకు అవగాహన వచ్చింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కట్టుకునే బట్ట దగ్గర కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. గోవింద్ కష్టపడే విధానం నచ్చి ఇక్కడికి వచ్చి మా సైడ్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే తిని కష్టపడే తత్వాన్ని చూసి ఇక్కడికి వచ్చి తాగుతాను, సపోర్ట్ ఇద్దామని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇద్దాము. గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. గోవింద్ గారి మాటల్లో మనకైతే అర్థమయ్యేది ఏంటంటే, నేను దివ్యాంగుడినైనా కానీ కష్టపడి పనిచేస్తున్నాను, మొత్తం అన్నీ కూడా బాగుండి ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ లేకపోతే వేరే విధంగా సంపాదించుకుంటూ ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసుకోవాలి. కష్టపడి పని చేసుకుంటేనే మనం తినే అన్నంలో తృప్తి ఉంటుంది. సో నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఒక దివ్యాంగుడై ఉండి గోవింద్ గారు ఎంత కష్టపడి పని చేసుకుని ఫ్యామిలీని లీడ్ చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కూడా చాలా సంఘర్షణ అనుభవిస్తున్నారు. తప్పకుండా గవర్నమెంట్, ఎన్జిఓస్ ముందుకు వచ్చి గోవింద్ గారికి సహాయం చేయాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.